కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తేదీ ఖరారైంది. ఈ నెల 26న రాజోలులో డిప్యూటీ సీఎం పర్యటించనున్నారు. కేసనపల్లిలో నాశనమైన కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నిర్మించే అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. పవన్ పర్యటనతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పర్యటన రాజోల్ నియోజకవర్గానికి 26వ తారీఖున ఖరారైంది. వారి సందర్శన ఈ కొబ్బరి చెట్లు, చనిపోయిన కొబ్బరి చెట్లు చూడటం, రైతులతో సంభాషించటం, ఇది అయిన తర్వాత శివకోడిలో పల్లె పండుగ 2.0 అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమం. ఈ రోడ్లు వేస్తూ ఉన్నారు ఎన్ఆర్ఈజీఎస్ కింద గత సంవత్సరంన్నరగా. ఈ రోడ్ల విషయంలో దానికి సంబంధించిన గత సంవత్సరం ఈ పల్లె పండుగ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈ సంవత్సరం 2వ సంవత్సరం 2.0 కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం చేస్తామని చెప్పారు. దాని సందర్భంగా కొన్ని రోడ్లు మన దగ్గర ముఖ్యంగా ఈ మునికిపల్లి, అలాగే కట్రేన్పాడు లంక, ఈ సుమారుగా 4.4 కిలోమీటర్ల పొడవున్న ఈ 7 గ్రామాలను కవర్ చేస్తున్న ఒక రోడ్డు, దానికి శంకుస్థాపన. అలాగే 5 కోట్ల రూపాయలతో ఈ మధ్య కాలంలో మంజూరైన ఓఎన్జీసీ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయడం జరిగింది. అది ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కన్స్ట్రక్ట్ చేయడానికి వారు ఇవ్వడం జరిగింది. అది సిఎస్ఆర్ ఫండ్స్ అయ్యి దానికి కూడా శంకుస్థాపన చేసుకోవటం. అలాగే ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు ఇవన్నీ కూడా ఎన్జీటీ నిధుల నుంచి ఒక 7.5 కోట్ల వరకు మంజూరు అవటం, వాటిని శంకుస్థాపన చేసుకోవటం, ప్రారంభించుకోవటం.